హాయ్ ఫ్రెండ్స్, 1958లో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ సబ్మెరైన్తో అమెరికా నార్త్ పోల్ని సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయగలిగింది. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్కిటిక్ మహాసముద్రం దాని అడుగు భాగంలో ఉన్న మరో ప్రపంచాన్ని వెలికితీయడమే. అయితే ఈ ఆపరేషన్ మనం విన్నంత ఈజీ అయితే కాదు. 1958 వరకు ఈ ప్రపంచానికి దాదాపుగా అసాధ్యంగా కనిపించే దక్షిణ ఉత్తర ధృవాల్ని పూర్తి స్థాయిలో అన్వేషించడం అసాధ్యం. కొన్ని వేల కిలోమీటర్ల మంచు వేసవికాలం తప్ప మరే కాలంలోనూ అక్కడికి వెళ్ళలేం. వెళ్ళినా బ్రతికి బట్టకట్టలేం. ఇప్పుడంటే ఫ్లైట్ల సహాయంతో ఉత్తర ధృవాన్ని ఈజీగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. కానీ 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం మధ్యలో అనేక షిప్ల సహాయంతో అన్వేషించే అన్వేషకులు అక్కడ ఉన్నటువంటి భయంకరమైన మంచులో దారి తప్పిపోయి అక్కడ పరిస్థితులకి సర్వైవ్ అవ్వలేక చనిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా ఈ సాహస యాత్రను ప్రారంభించింది. అమెరికా ఈ యాత్రను ప్రారంభించడానికి ఒక పెద్ద కారణమే ఉంది. అదేంటంటే రష్యా ఈ వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా స్పేస్లోకి స్పూత్నిక్ అనే శాటిలైట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. దానికి ప్రతిస్పందనగా అమెరికా ఇప్పటి వరకు ఏ దేశం చేయనిది ఏమైనా కొత్తగా చేయాలని భావించింది. అప్పుడే అమెరికా అప్పటి ప్రెసిడెంట్ ఐసెన్హోవర్ యుఎస్ నావికా దళానికి ఉత్తర ధ్రువాన్ని ఎక్స్ప్లోర్ చేయమని ఆదేశించాడు. అప్పటి వరకు నార్త్ పోల్ పై జరిపిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అప్పటి మిలిటరీ కమాండర్ యూజిన్ పార్క్ డెన్నిస్ అండర్ వాటర్లో నడిచే సబ్మెరైన్స్ అయితే కరెక్ట్ అని సలహా ఇచ్చాడు. అప్పటి వరకు డీజిల్ అండ్ బ్యాటరీపై నడిచే సబ్మెరైన్సే కాబట్టి ఆక్సిజన్ కంపల్సరిగా ఉండాల్సి వచ్చేది. దానికోసం 1949లో రష్యన్ సైంటిస్ట్ తయారు చేసిన న్యూక్లియర్ రియాక్టర్ని హైమన్ రికోవర్ అనే సైంటిస్ట్ వరల్డ్ వార్లో ఉపయోగించిన నాటిలస్ సబ్మెరైన్ని మాడిఫై చేసి న్యూక్లియర్ సబ్మెరైన్ తయారు చేశాడు. ఈ నాటిలస్ సబ్మెరైన్కి అనేక పరీక్షల తర్వాత జూన్ 1958న ఉత్తర ధ్రువానికి వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మొత్తం ఈ ప్రయాణంలో 116 మంది సోల్జర్స్, అందులో 3 సివిల్ సైంటిస్టులు ఉన్నారు. అయితే మొదట ఆ ప్రయాణం వారు అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. వాళ్ళు వెళ్ళిన మొదటిసారి అక్కడున్న భయంకరమైన పరిస్థితులకు భయపడి వారి ప్రయాణాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 1న మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చి చూసేసరికి అక్కడ ఉండే మంచు పలక నార్త్ సైడ్కి తిరగడంతో అలాస్కాలోని పాయింట్ బారో వద్దకు సబ్మెరైన్ని డైవ్ చేశారు. ఆర్కిటిక్ ఓషన్ వద్ద ఏదైనా షిప్ని నావిగేట్ చేయడం చాలా కష్టతరం. ఎందుకంటే నార్త్ పోల్ దగ్గర ఉన్నప్పుడు నార్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉండడంతో ధృవాల వద్ద సాధారణ కంపస్లు పనిచేయవు. అంటే ధృవాల వద్ద హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల కంపస్లో ఉండే యారో అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఇక్కడ భూభ్రమణాన్ని ఉపయోగించి మార్గాన్ని కనుక్కోవడం దాదాపుగా అసాధ్యం. నాటిలస్ సబ్మెరైన్లో అత్యాధునిక నావిగేట్ సిస్టమ్ అమర్చబడి ఉంది. యుఎస్ నేవీ సముద్ర అడుగు భాగంలో 700 అడుగుల లోతులో ట్రావెల్ చేయాలి. అందులోనూ 100 అడుగుల మందం కలిగిన మంచు పలక క్రింద. అలాంటప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అక్కడ సరిగ్గా తినే ఆహారం కూడా డైజెషన్ అవ్వదు. మంచు క్రింద భాగాన్ని డిస్కవర్ చేయడానికి సాధారణంగా సైడ్ స్కానర్, సోనార్ కండక్టివిటీ, ప్రెజర్ డిటెక్టర్ వంటి పరికరాలను ఉపయోగిస్తారు. వీటి ద్వారా అక్కడ అడుగు భాగాన్ని మ్యాపింగ్ చేయడం, అక్కడ జీవించే జీవరాశుల్ని క్యాప్చర్ చేయడం వంటివి కూడా చేయొచ్చు. ఈ సబ్మెరైన్ మొత్తం 7 రోజుల పాటు 2500 కిలోమీటర్లు ఐస్ ప్లేట్ కింద ట్రావెల్ చేసి ఈ మిషన్ని విజయవంతం చేసింది. అమెరికా దీన్ని ప్రపంచానికి గర్వంగా చెప్పుకుంది. న్యూస్ పేపర్లలో, టీవీ షోలలో ప్రచారం చేసింది. నాటిలస్ సబ్మెరైన్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన న్యూక్లియర్ సబ్మెరైన్ కాబట్టి అది ఈ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.